హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సోమవారం అయితే నేను వ్యాపారానికి ఏమి వెళ్ళలేదు. ప్రస్తుతానికి సోమవారం అనేది నాకు సెలవు పెడతాను. ఆదివారం మాత్రం పని చేసుకుంటాను. మళ్ళీ మంగళవారం కానీ బుధవారం కానీ మళ్ళీ నా బేరానికి లైన్లోకి వెళ్ళిపోతాను. ఫ్రెండ్స్, మరి మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. ఫ్రెండ్స్, మరి ఈరోజు ఏంటంటే పెద్దగా ఇంట్లో పెద్ద వర్క్లు ఏం లేవు. అంటే నిన్నటి కొంచెం రైస్ ఉంటే ఆ రైస్ వేసుకొని నిన్న మిగిలిన పలావ్ అవుతాను. అది అది బ్లూది పచ్చది అదే. మరి ఆ రైస్ వేసుకొని మనకేంటంటే నిన్న కొంచెం మిగిలిన పలావ్ ఒకటి, చికెన్ కర్రీ కొంచెం రైస్ ఉంది, పొలం ఉంది, మామూలు అన్నం వండుతున్నాం అండి. ఈ అన్నం వండేసుకుని రాత్రి కూర, చికెన్ కూర వేసుకొని తినేస్తాం. సరిపోద్ది, పూట సరిపోద్ది మాకు. ఇంకా ఉడకలేదండి, మంట పెట్టుకోవచ్చు కొంచెం కొంచెం. కనబడుతుంది. ఫ్రెండ్స్, మరి ఈరోజు మా చేసే పనులు అయ్యే పెద్ద వర్క్లే ఉండదు. ఒకవేళ మధ్యాహ్నము ఏమన్నా కూర చేస్తావా? ఇక సాయంకాలం చేస్తా అంటే ఈ పూట అయిపోద్ది. మధ్యాహ్నం తినేస్తాము, సెట్ చేసుకొని చికెన్ కూరను కూరలు అయితే చేస్తామండి. సాయంకాలం చూసి మా సాయంకాలం వండుతాం పూట. ఫ్రెండ్స్, అది ఈరోజు మాకు ఉండే పెద్ద పనులేం లేవు కాబట్టి మేము అట్ట ఈరోజు చదివేసేసుకొని హ్యాపీగా సంతోషంగా ఉంటాము. ఇబ్బంది ఏం లేదు. ఇక రేపు మాత్రం నేను మటుకి బేరానికి వెళ్ళిపోతాను. నిన్నైతే బేరం పర్లేదు, బాగానే చేసుకున్నాను. నిన్న ఇగో వస్తా ఇగో పొద్దున్న కాస్త నూనె ప్యాకెట్ ఒకటి అయిపోతే ఇక నూనె ప్యాకెట్ ఒకటి తెచ్చుకోవాల్సి వచ్చింది. నిన్నటికి ఇది ఒకటి తెచ్చుకున్నాము. ఆయిల్ ప్యాకెట్ మేము పామాయిల్ వాడతాను, ఒకేసారి రైస్ బ్రాన్ కూడా వాడుతూ ఉంటాను నేను. మాకు అయ్యేం ఇబ్బంది ఏం లేదు. మేము ఏదంటే అది అడ్జస్ట్మెంట్ అయిపోతాం. నాకు అదే కావాలి ఇదే కావాలని ఏముండదు. ఏమన్నా కూరగాయలు ఏమైనా కావాలంటే కూరగాయలు ఏమైనా మంచి తెచ్చుకొని పప్పు కానీ ఏమని చేసుకుంటా ఉంటాం అంతే. కానీ నీసు మటుకు 2 రోజులకు ఒకసారి కంపల్సరీ ఉంటుంది. అవసరమైతే బిర్యానీ తెప్పించేసుకుంటాం. 150 రూపాయలు బిర్యానీ మాకు మేము తెచ్చేసుకొని ప్రస్తుతం తినేస్తాం. ఫ్రెండ్స్, మాకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కానీ చిన్న చిన్న అప్పులు ఉన్నాయి. ఆ అప్పులు తీర్చడానికి కొంచెం ప్రయత్నిస్తున్నాం. అప్పులు అవ్వట్లేదు. అవి ఎప్పుడు అవుతాయని చెప్పేసి ఇక ఈ మావాడిని కూడా చూపిస్తాం. చూడండి మా బొడ్డోడిని. అరే రా ఇట్రా, అరే ఒకసారి ఇట్రారా. మావాడు రానంటాడు. మా అబ్బాయి సిగ్గుపడుతున్నాడు. మా అబ్బాయి చిన్నవాడేం కాదండి, 26 ఏళ్ళు వచ్చినాయి. మా వాడు కొంచెం సిగ్గుపడుతున్నాడు అంతే, ఇంకేం లేదు. ఫ్రెండ్స్, ఏదైనా సరే మనం చేసుకొని కష్టపడి సంపాదించుకొని హ్యాపీగా సంతోషంగా అన్ని కుటుంబాలు ఉండాలని చెప్పి మేము ఎప్పుడు కోరుకుంటూనే ఉంటాము. అందుకనే కొన్ని వ్యాపారాలకు సంబంధించిన చిన్న చిన్న వర్కులు అని మేము చెప్తూ ఉన్నాము. మరి మనం ఎలా పనులు చేసుకున్నాం ఏంటి, మనం ఎలా కష్టపడుతున్నాం చెప్పు వాళ్ళకి. ఏం కష్టం, ఇప్పుడు రోజువారి కష్టమే అండి. ఉన్న కష్టం అప్పుడే ఉంటుంది. కానీ కష్టపడతా మన ఇంట్లో జరిగింది. ఆ కష్టం లేకపోతే అట్టగాని కష్టం పడతానే ఉండాలి. ఆ కష్టం పడతానే మన ఇంట్లో అన్ని జరిగేది. మీ ఆయన ఏమని చేస్తాడు ఏమని చెప్పు, వ్యాపారానికి చెప్పు చెప్పు. కష్టపడతానే అందరూ కష్టపడతారు, అందరూ కష్టపడతానే వస్తాయి చేస్తాడండి. వ్యాపారం వచ్చింది అంటే మేము పర్వాలేదు బాగుంది. లేకపోతే ఇది వరకు నెల జీతాలకి ఆ జీతం వచ్చేదా చూసుకుంటా ఉండేవాళ్ళు. వచ్చేవి అలా వెళ్ళిపోయేది. నెలంతా కష్టపడిన జీతం ఎట్ట వచ్చి అట్ట వెళ్ళిపోయాయి. అయితే పెద్ద జీతం కాదు, చిన్న జీతాలే. అప్పుడు జీతం చిన్న పిల్లలు ఏదో ఇబ్బందులు పడ్డాం, నరకం అనిపించామండి. ఇప్పుడు బాగుందండి, ఇప్పుడు పర్లేదు. కానీ వ్యాపారం అయితే బాగుందండి. లేకపోతే ఇది వరకు లాగా ఉండేది అనుకో, ఇప్పుడు అసలు ఉండేది కదండి. ఇప్పుడు వ్యాపారం అన్ని చిన్న చిన్న అన్ని కొనుక్కుంటా ఇప్పుడు బాగుంది. నెల జీతానికి వెళ్ళినప్పుడు మటుకు మొత్తం రేషన్ బియ్యం తినేవాళ్ళం అండి. మాకు అసలు మామూలు సన్న బియ్యం తినేవాళ్ళం కాదు అసలు. మాకు ఇక పొంగ వస్తుంది కొంచెం చూడను. అదే ఏంటి ఫ్రెండ్స్, ఏదైనా మనం కష్టపడి రోజు ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా మనం పనులకి వెళ్తేనే, మూత పెడితే పొంగి వచ్చేస్తుంది. మూత పెడుతున్నా దీనికి. మనం కష్టపడి పని చేసుకుంటేనే ఏదైనా. మనం కష్టపడి పని చేయకోకుండా ఇంట్లో కూర్చొని మనకి అన్ని జరిగిపోవాలంటే వాళ్ళు పెడతారు వీళ్ళు పెడతారు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం మనం ఎప్పుడు ఎదురు చూడకూడదు. మన పని మనం చేసుకొని మన సంపాదన మనం సంపాదించుకొని హ్యాపీగా సంతోషంగా బతకాలి. మావాడు మళ్ళీ మిమిక్రీ కూడా చేశా అమ్మదే.
ఫ్రెండ్స్ మా బొడ్డోళ్ళు ఏదో చల్ల డబ్బులు తీసుకెళ్తున్నాడు అండి. ఒకటేనండి, మనం కష్టపడి పని చేసుకోవాలి. నేను 100కి 1 సార్లు ఏంటంటే చాలా మందికి పనులు ఉండట్లా, పనులు లేకపోతే ఏంటంటే చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని వ్యాపారాలు చేసుకోండి అని చెప్పి మేము ఇద్దరం చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నానంటే పాపం అది కూడా గడవక ఇంట్లో చాలా మంది ఎంత బాధపడుతున్నారో మేము నరకం అనిపించాం. ఆ నరకం మీ అందరూ అనిపించకూడదు అని చెప్పి. ఆ నరకం మాతో ఎవరు అనిపించండి. చిన్న వ్యాపారం అన్నా ఏదో ఒకటి వ్యాపారం చేసుకొని బతకండి, అంతేగాని ఇంట్లో కూర్చుంటే ఏవి జరగవు, ఏవి ఉన్నది కూడా పోతానే ఉంటాయి. కానీ ఏదో ఒకటి జాబ్ వ్యాపారం చేసుకుంటా ఉండండి. చేసుకుంటా ఉంటేనే మన కడుపు నిండిద్ది. అలా కాకుండా మన నెల జీతాలు రావాలి, ఆ జీతాలకి వెళ్ళాలి, జాబులకి వెళ్ళాలంటే ఇంకేం లేదు. ఏ పని అంటే ఆ పని దొరికితే చేసుకుంటామే. ఆ చేసుకున్న వల్ల మన కడుపు నిండిద్ది, మనకి ఆరోగ్యం ఉంటది, ఆనందంగా ఉంటారు, మన కుటుంబంతో ఆనందంగా ఉంటది. లేదు మనకి వచ్చినట్టు పని చేస్తా ఉంటే ఆ నెల జీతాల కోసం ఎదురు చూస్తా ఉండాలి. అప్పటికి అన్ని ఒకేసారి మీదకి వచ్చేస్తా జీతం వచ్చేప్పటికి. అదే రోజువారి పని అయింది అనుకో, ఆ డబ్బు అట్టాను కాదులే, వాళ్ళకి ఇష్టమై వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు పని చేయి అంటే అది చేస్తారా అంటే అట్టా కాదు, ఎవరిష్టం వాళ్ళ పనులు, వాళ్ళకి ఏం నచ్చితే ఆ పని చేసుకుంటారు. నెల జీతాలు కొంచెం ఎక్కువ డబ్బులు వస్తే ఎక్కువ జీతాలు వస్తే పని చేసుకుంటే పని చేసుకుంటారు, లేదు తక్కువ జీతాలు వెళ్ళిపోతాయంటే అట్టా కాదు. రోజువారి డబ్బులు అంటే కనబడతానే నువ్వు అనుకుంటున్నా కాదు, రోజువారి పెట్టుగా మనకి చిన్న చిక్క అప్పులు లేవే ఏంటి, మన చిన్న చిక్క అప్పులు కూడా మనం తీర్చుకోగలగాలి. ఇవన్నీ వచ్చేసిద్దాం చూడు ఫ్రెండ్స్. ఏదైనా సరే మనకి ఒకటే, మనం కావాల్సింది హ్యాపీగా సంతోషంగా మన కుటుంబంతో. పెళ్ళైన తర్వాత ఏంటంటే పిల్లలు వచ్చేస్తారు, పిల్లలు వచ్చేసిన తర్వాత వాళ్ళకి మరి హాస్పిటల్ అని అయ్యని మనకి చాలా రకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్. గంజి అంటిగురు ఎగురు ఏదో చెప్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఏదో పాతకాలం నాకు మాట మాట్లాడుతుంది. ఫ్రెండ్స్ ఏదైనా సరే మనం ఒకటేనండి, మనం ఇల్లు వెళ్ళాలంటే హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే ఇంట్లో మగ మనిషి కంపల్సరీ బయటికి వెళ్ళి పని చేయాలి. ఆ మనిషి పని చేస్తేనే జరిగిద్ది. అసలు అక్కడ బయట పని చేసి మళ్ళీ ఇంట్లో పని చేయాలంటే, అందుకే మగ మనిషి పనికి వెళ్తానే ఇంట్లో అన్ని జరుగుతాయి. మగ మనిషి పనికి వెళ్ళిపోతే కొంతమంది ఏంటంటే ఇద్దరు పని చేసుకొని ఇల్లు నెట్టుకునే వాళ్ళు ఉన్నారు, హ్యాపీ సంతోషం, దానికి ఇబ్బంది ఏం లేదు. ఏంటంటే మనకి ఒకటే ఫ్రెండ్స్, సరిపోలేదు అనుకో ఆడ మనిషి కూడా బయటకు వెళ్ళి పని చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలివిగా బతికే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఏంటంటే వచ్చినప్పుడు పాడు చేసేసుకొని ఇల్లు ఆగం చేసేసుకొని మళ్ళీ నెలాఖరికి వచ్చేప్పటికి ఇంట్లో ఏముండవు, తిండి గింజలు ఉండవు, ఏముండవు, మళ్ళీ ఇబ్బంది పడతా ఉంటారు. ఫ్రెండ్స్ అలా ఎవరు చేసుకోవద్దు. ఎందుకంటే మనం ఎప్పుడు సంతోషంగా హ్యాపీగా కుటుంబము లీడ్కి వచ్చి లాక్కు రావాలంటే ఒక్కటే మార్గం, కష్టపడి పని చేసుకున్న డబ్బుల్ని కొన్ని అప్పులు మటుకే చేయకోకుండా ఉండాలి. మనం ఏంటంటే మేము కూడా చేసేసాం, మాకు తెలియదు అప్పులు తీరట్లేదు, అయ్యేమో ఏంటో తీరినట్టు తీరతాయి, మళ్ళీ ఆ టైంకి వచ్చేప్పుడు ఏదో మీద పడుతుంది. నిన్నేమో మన వ్యాపారం చేసే బండి ఎదుర టైరు ఫెయిల్ అయిపోయింది, అదేమో ఆడు టైరు ట్యూబ్ మొత్తం మార్చుకోవాలి, కొత్త చేసుకోవాలంటున్నాడు. ఇప్పుడు దానికేమో 1200 దాకా అవుతాయి. ప్రస్తుతం నా దగ్గర అయితే లేవు. నేను ఏంటంటే మళ్ళీ కొంచెం నిన్న చీట్లు ఆధారం చీట్లు అంటే కట్టేసుకున్నాను, ఆ చీట్లు కట్టేసుకుంటే డబ్బులు ఏవో అయిపోయినాయి. కొంచెం సరుకు వేసుకోవాలి, 500-600 సరుకు వేసుకుంటాను నేను ఫ్రెండ్స్. 500-600 సరుకు వేసేసుకొని ఆ సరుక్కి 500-600 సరుకు వేసేసుకుంటాను నేను. ఆ సరుక్కి ఏంటంటే అవి అంత పెద్దగా ఏం రావు, కొంచెం వస్తాయి సరుకు కొంచెం వస్తుంది ఫ్రెండ్స్. మరి మేమేం చేస్తామంటే ఎట్టోట చదువుకొని గురువారాల్లో కొంచెం డబ్బులు చూసుకొని ఒక 1200 రూపాయలు చూసుకొని ఆ టైర్ మార్చుకోవాలి. అయితే ఇప్పుడు వంటకి ఉన్నాయి కానీ కొన్ని అడ్జస్ట్మెంట్లకి అవి కావాలి. ఇప్పుడు ప్రస్తుతానికి రన్నింగ్ అవుతుంది, బండి రన్నింగ్ చేస్తాను. గురువారం కానీ శుక్రవారం కానీ లోపు ఆ టైర్ ట్యూబ్ మొత్తం మార్చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే దాని మీద నేను బతికేది, అది మా మహాలక్ష్మి అనమాట. ఆమె అన్నం పెట్టింది కాబట్టి ఆ టీవీఎస్ ఎక్సెల్ బండిని మేము కాపాడుకోవాలి, మా వ్యాపారం బండిని మేము కాపాడుకోవాలి. మేము కాపాడుకుంటేనే మాకు ఇల్లు వెళ్ళిద్ది. ఎందుకంటే దాని మీద సంపాదించుకొని ఆ వ్యాపారం బండి మీద మేము సంపాదించుకొని తింటున్నాం కాబట్టి మా జీవితాలు ఇప్పటికీ హ్యాపీగా సంతోషంగా ఉన్నాయి. కానీ కొన్ని చిన్న అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు తీరట్లేదు ఫ్రెండ్స్. అట్లా ఎట్ట తిరుగుతా ఉంటే మళ్ళీ తిరిగి వచ్చి నేను తీసుకునేది పెద్ద అప్పులు కాదు, 5000 తీసుకుంటాం, మళ్ళీ తిరిగి వచ్చి కూర్చుంటున్నాయి. వీళ్ళకి వడ్డీలు కట్టుకోవడం సరిపోతుంది, అప్పు తీరట్లా, ఏం చేయాలో అర్థం కావట్లా. కానీ తిరుగుద్దామంటే ఆ టయానికి ఏదో ఒకటి వచ్చి నిలబడిపోతుంది. అలాగా అసలు అప్పులు అలా నిలబడిపోయినాయి. తిరుగుద్దామని చెప్పేసి అన్ని మళ్ళీ కొద్దిగా సగం తీరినాయి. ఇప్పుడు వాటిని ఎట్ట నరుకు రావాలని చెప్పి
ప్లాన్ చేస్తున్నాను. దేవుడి వల్ల అయిపోద్ది. మీ సహకారం కూడా కొంచెం కావాలి, మాకు కొంచెం ఆశీస్సులు ఇవ్వండి. ఎందుకంటే మా అప్పులన్నీ తీరిపోవాలని చెప్పి మీ నోటి మాట మీద, ఎవరు నోటి మాట ఎట్లా ఉంటుందో తెలియదు కదా ఫ్రెండ్స్. మీ లాంటి వాళ్ళు ఎవరన్నా సరే నోటి మాట గబుక్కుని మీ అప్పులన్నీ తీరిపోయని చెప్పి మంచి కామెంట్ మీరు ఇచ్చారు. నిజంగా మీ నోటి మాట సలవ వల్ల మా అప్పులు తీరిపోతే మాకు అదే కొండంత ధైర్యం. ఆ అప్పులన్నీ తీరిపోతే సంతోషంగా ఉంటామని చెప్పి మేము మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాం. మా అప్పులన్నీ తీరిపోవాలని చెప్పి మీరు కూడా మాకు కొంచెం కొన్ని రకాల మాటలు చెప్పి కామెంట్లు చెప్పి ఆ అప్పులు తీరాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మంచి కామెంట్ ఇస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఏమ్మా అప్పుల వల్ల ఎన్ని ఇబ్బందులు? అవును, అప్పులు చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి. అయ్యి కొద్దిగా తీసేలాగా మీ మాట మాట్లాడు అప్పు తీరిపోవాలి. ఎవరో నోట్లో నుంచి మాట వస్తే చాలండి, అందువల్ల మాకు అప్పు తీరిపోతుంది. ఏమో ఎవరి నోటి సెలవు ఎట్లా ఉంటుందో తెలియదు ఫ్రెండ్స్. అప్పే చాలండి. ఈ ఎన్నెలో కొద్దిగా అప్పులేదండి, కానీ ఆ అప్పే తీరవట్లా మాకు. అది తీరిపోతాయి, మాకు ఏం బాధ లేదండి. ఉన్న అప్పే ఎంత చిన్న అప్పైనా పెద్ద అప్పైనా తీరిపోతే గోడ మొత్తం క్లీన్ అయిపోయిందండి. మాకు అంత సంతోషం వచ్చింది అప్పులు తీర్తే మాత్రం. మాకు ఎప్పుడు తీరిపోతాయని చూస్తున్నాం. చాలా చిన్నప్పులే, కానీ ఏంటంటే మా చిన్న భార్యకాలం కాబట్టి మాకు సరిపోతాయి. ఏదో తిప్పలు పడుకుంటే లాగిచ్చేద్దాం చెప్పి ప్లాన్ చేస్తున్నాం మేము. అట్టయినా దేవుడి దయ వల్ల మీ సహకారం కూడా కావాలి. మీ సహకారం కావాలంటే మీ ఆశీస్సులు కావాలి. వీళ్ళ అప్పులు తీరిపోవాలి అని చెప్పి మీరు మంచి కామెంట్ మాకు పెడితే మేము సంతోషిస్తాము. నిజంగా మీ నోటి సెలవు వల్ల మా అప్పులను తీరిపోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎట్లా నచ్చిందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ రోజుకి ఈ వీడియో. నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మరి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని లైక్ చేసి ముందుంచి నడుపుతారని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటే నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ మేము కలుస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.